ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బా 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 నేను చెప్పేది నో తోరి. బాబాయ్ నాన్న బా నేను చెప్పేది నో. చంపేస్తా. ఇంకొక మాట మాట్లాడేవంటే బో నేనేం చేయలేదు బో. నాకు నిజంగానే పక్షవాతం. నీ నిజ స్వరూపం అందరి ముందు బయటపడ్డాక కూడా ఇంకా అబద్ధాలతో నన్ను మోసం చేయాలని చూడకు. తప్పు చేశారు పిన్ని. ఆస్తి కోసం ఇంత పెద్ద నాటకం ఆడి ఈ ఇంట్లో మీ పెద్దరికానికి మీ హోదాకి మీరే కళంకం తెచ్చుకున్నారు. మీకు నిజంగా తన వల్ల పక్షవాతం వచ్చిందని ఇన్ని రోజులు బాబాయ్ తనలో తను ఎంత బాధపడ్డారో తెలుసా, ఎంత కుమిలిపోయారో తెలుసా. అసలు మీరు నాటకం మొదలుపెట్టినప్పటి నుంచి సరిగ్గా ఒక్కరోజు కూడా బాబాయ్ నిద్రపోలేదు తెలుసా. ఈ నాటకం ఆడి మీరేం సాధించాలనుకున్నారో నాకు తెలియదు, కానీ ఇందాక బయట మాత్రం మీరు చాలా కోల్పోయారు పిన్ని. ఇదంతా ఎందుకు చెప్తున్నావు కౌశికి? ఏంటిప్పుడు నీ బాధ నా బాధ చూసి మారిపోతుంది అనుకుంటున్నావా ఏంటి? నిజంగా కన్నీళ్ల విలువ తెలుసుంటే జగదాత్రి కేదార్ వాళ్ళని ఇంత కష్టపెట్టేది కాదు, మనల్ని బాధ పెట్టడానికి ఇంత నాటకం ఆడేది కాదు. ఏంది బా అట్టా మాట్లాడుతూ ఉండవు? ఏదో తెలియక తప్పు చేస్తుండా. తెలియక కాదు ఓ జయంతి, పరిణామాలు తెలిసే చేశావు. ఈ నిజం బయటపడితే మా మనసు ముక్కలవుతుందనే చేశావు. నువ్విన్ని రోజులు ఎన్ని తప్పుడు పనులు చేసినా తప్పు పట్టలేదంటే అది నాకు తెలియక కాదు, నీ తెలివి కాదు. నా భార్య పరువు నలుగురిలో తీయడం ఇష్టం లేకే ఆగాను. పిన్ని, జగదాత్రి కేదార్ వాళ్ళంటే మీకిష్టం లేదని మాకు తెలుసు, కానీ వాళ్ళని బయటకు పంపించడానికి మీరు ఇన్ని మెట్లు దిగి ఇలాంటి పని చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఏంటి వదినా, ఇందాకటి నుంచి చూస్తున్నాను ఏదో అత్తయ్య యొక్కతే పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? నేను మాట్లాడుతుంది కరెక్టే కదా. జగదాత్రి కేదార్లు ఈ ఇంట్లో ఏ కారణంతో అడుగుపెట్టారో అందరికీ తెలుసు కదా. ఆ తప్పెవరిది? ఇంట్లో ఇంతమంది నీ కుటుంబం చెప్తున్నా కూడా వినకుండా వాళ్ళని ఇంట్లో ఉండనిచ్చింది ఎవరుదినా? ఆ తప్పెవరిది? మీది. తప్పులన్నీ మీరు చేసి ఇప్పుడేంటోదినా అత్తయ్య గారిని తప్పు పడుతున్నారు? ఆగిపోయారే, ఇప్పుడు మాట్లాడండి. మాట్లాడినానా? మాట్లాడక్క. అమ్మ చేసింది తప్పైతే చేసేలా చేసింది మీరు. మమ్మల్ని తప్పు పట్టే ముందు మీరు చేసిన తప్పుని కూడా గుర్తుపెట్టుకోండి. అసలు ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవకి కారణం ఆ జగదాత్రి కేదార్లే అని గుర్తించి వాళ్ళని ఇంట్లో నుంచి ఎలా పంపించాలో ఆలోచించండి. రామ్మా, నిషి రా. బాబాయ్, వాడికి ఎలా చెప్పాలి కౌశికి? జీవితంలో నేను గెలిచిన, జీవితం ఆడిన ఆటలో నేను ఓడిపోయానని, నా జీవితంలో ఏ కుటుంబం కోసం నేను తీసుకున్న ఒకే ఒక నిర్ణయం, చేసిన ఒక తప్పు ఒక ఆడదాని మనసు విరిచేసిందని, ఒక పిల్లాడిని తండ్రి లేని వాడిని చేసిందని, ఆ కష్టానికి ఎన్ని కోట్లు ఇచ్చినా సరిపోవని వాడికి ఎలా చెప్పాలి కౌశికి? అయినా కేదారేమి కోట్లు అడగలేదు కదా, కోటీశ్వరుడైపోవాలనుకోలేదు. ప్రేమగా 4 మాటలు, ఈ ఇంట్లో ఒక గదిలో స్థానం, అంతే కదా. అది కూడా ఇవ్వలేని పేదవాడైపోయాను కౌశికి. ఊరుకోండి బాబాయ్, వాడేదో ఆవేశంలో మాట్లాడితే మీరెందుకు బాధపడుతున్నారు? వాళ్ళు ఆస్తిని ఐశ్వర్యాన్ని దాటి జగదాత్రి కేదార్ల ప్రేమని చూడలేకపోతున్నారు. ఒక్కసారి వాటిని దాటుకుని ముందుకొచ్చిన రోజు ఈ ఇంట్లో ఇక ఏ గొడవలు ఉండవు. ఈ గొంతులో ప్రాణం ఉండగా అలాంటి రోజు ఒకటి వస్తే బాగుండు. అయ్యో, ఏంటి బాబాయ్ ఆ మాటలు? దగ్గరలోనే ఉంది, మీరు చూస్తారు కూడా.
ఎక్కడ పిన్ని మన ప్లాన్కి దొరకదో, ఎక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని చాలా భయపడ్డాను దాత్రి. నేనుండగా నిన్నెలా ఓడిపోనిస్తాను? ఈ ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళడం అంటూ జరిగితే అది నువ్వు సుధాకర్ మావయ్య గారి కొడుకు గాని. నువ్వు ఆస్తి కోసమో అంతస్తుల కోసమో పోరాటం చేయడం లేదు కదా, గుర్తింపు కోసం చేస్తున్నావు. మీ అమ్మ గతం కోసం చేస్తున్నావు, మీ నాన్నగారి కోసం చేస్తున్నావు. మనం ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే గెలిచే వెళ్తున్నాం. నువ్విస్తున్న ఈ ధైర్యం ఎంత విలువైందో మాటల్లో చెప్పలేం దాత్రి. థ్యాంక్ యూ సో మచ్. మాకి థ్యాంక్స్ లేమొద్దు కానీ రెడీ అయ్యి కిందికొచ్చి మా సిరి పెళ్లి చూపుల్లో ఏ లోటు రాకుండా చూసుకుంటే చాలు. మీ ఇంటి పెద్దల్ని నేను చూసుకోకుంటే ఇంకెవరు చూసుకుంటారు? సరే పద, రెడీ అవ్వు. ఇన్ని రోజులు నువ్వు జేడీ మీద పంతంతో తప్పులు చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఇలా పూర్తిగా తప్పుడు మనిషి అయిపోయావు అనుకోలేదు త్రిపాఠి. నాకు కావాల్సింది నీ సైలెన్స్ కాదు త్రిపాఠి, నీ నుంచి సమాధానం కావాలి నాకు. ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు మహేంద్రని చంపాలనుకున్నావు? ఎవరు చెప్తే ఈ పని చేశావు? చెప్పు. ఎవరూ చెప్పలేదు సార్. మరి ఎందుకు చేశావు? నేను ఎంతో ఇష్టపడే హీరోయిన్ని ఆ మహేంద్ర చంపాడని తెలియగానే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను సార్. వాట్? అవును సార్, వాడు హీరోయిన్ని చంపాడనే వాణ్ణి చంపుదాం అనుకున్నాను. బుద్ధుండే మాట్లాడుతున్నావా? వాడు హీరోయిన్ని చంపాడని లాకప్ లో ఉన్నవాడిని బయటికి తీసుకెళ్లి చంపుదాం అనుకున్నావా? సారీ సార్, ఏదో ఆవేశంలో తప్పు చేసేశాను. నేను తప్పు చేశాను కానీ తప్పుడు మనిషిని కాదు సార్. నేను ఎవరికి అమ్ముడు పోలేదు సార్. ప్లీజ్ నన్ను నమ్మండి. ముందు నిన్ను 2 నెలలు సస్పెండ్ చేస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.